టీడీపీ తెలంగాణ నేత మోత్కుపల్లి నరసింహులకి గవర్నర్ పదవి దక్కబోతోందా? శుభవార్త వింటారన్న వెంకయ్య మాట ఫలించబోతోందా? ఈశాన్య రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రానికి ఈ సీనియర్ లీడర్ని గవర్నర్గా నియమించే అవకాశాలున్నాయా? దళిత నేత ఎదురుచూపు ఎట్టకేలకు ఫలించబోతోందా? రేపు మాపు అంటూనే నెలలు గడిచిపోతున్నాయి. ఆ ప్రకటన కోసం ఆయన ఎప్పటినుంచో కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా పదవొస్తుందని చెప్తున్న అధినేతకు కూడా అది ఎప్పుడా అన్న విషయం సస్పెన్సే. కానీ తాజాగా ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు ఇచ్చారంటున్న సంకేతాలతో ఆ నాయకుడి ఆశలు మళ్లీ చిగురించాయి. పార్టీలో సుదీర్ఘకాల అనుభవంతో పాటు వాదరహితుడిగా పేరున్న మోత్కుపల్లి నరసింహుల్ని గవర్నర్ పదవి వరించబోతోందన్న చర్చ జోరందుకుంది. కొన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే ప్రయత్నాల్లో ఉన్న కేంద్రం మిత్రపక్ష టీడీపీకి చెందిన దళిత నాయకుడు మోత్కుపల్లి నరసింహులు పేరుని పరిశీలిస్తున్నట్లు ప్రచారమైతే జరుగుతోంది. ఎప్పుడైతే గవర్నర్ రేసులో ఉన్నారన్న ప్రచారం తెరపైకొచ్చిందో అప్పుడే మోత్కుపల్లి కాస్త సైలెంట్ అయ్యారు. మామూలుగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ని మాటలతో టార్గెట్ చేసే మోత్కుపల్లి రాజ్యాంగపరమైన పదవికి తన పేరు పరిశీలనలో ఉందని తెలిసాక కాస్త సంయమనం పాటిస్తూ వస్తున్నారు. ఎప్పుడో 6-7 నెలల క్రితమే గ్యారంటీగా శుభవార్త వింటారనుకున్న మోత్కుపల్లి అప్పటినుంచి ఎదురుచూపుల్లోనే కాలం గడుపుతున్నారు. కేంద్ర పెద్దల నుంచి హామీ ఉండబట్టే మోత్కుపల్లికి పార్టీ అధినేత అంత నమ్మకంగా చెప్పుంటారని, కాకుంటే ప్రక్రియ ఎందుకో ఆలస్యమవుతోందని టీడీపీ శ్రేణులు భావిస్తూ వచ్చాయి. తనకు శుభాకాంక్షలు చెప్పేందుకొచ్చిన మోత్కుపల్లికి త్వరలోనే శుభవార్త వింటారని స్వయాన ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యే చెప్పడంతో రేపో మాపో అయిపోతుందనే అంతా అనుకుంటున్నారు. పరిస్థితులన్నీ అనుకూలిస్తే మోత్కుపల్లిని మిజోరాం లేదా త్రిపుర గవర్నర్ గా నియమించే అవకాశం ఉందని సమాచారం. గతంలో ప్రధాని మోడీని కలిసినప్పుడు తెలంగాణ నుంచి మోత్కుపల్లి పేరును పరిశీలించాల్సిందిగా చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. దానికి బీజేపీ అధినాయకత్వం కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలొచ్చాయి. వాస్తవంగా మోత్కుపల్లి కేంద్ర ప్రభుత్వంలో ఏదైనా కీలకమైన నామినేటెడ్ పదవిని కానీ, రాజ్యసభ సభ్యత్వాన్ని కానీ ఆశించరు. తన మనసులోని మాటను మహానాడు వేదికగా అందరి ముందు చెప్పారు. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, త్రిపుర, మిజోరాం, గోవా తదితర రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్లను నియమించే పనిలో పడింది. దక్షిణాది నుంచి ఒకరికి అవకాశం ఇస్తారని, అది మోత్కుపల్లికే కావచ్చని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. మోత్కుపల్లితో పాటు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య ప్రతిపాదిస్తున్న శాంతారెడ్డి పేర్లు కేంద్ర పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారోత్సవం తర్వాత కొత్త గవర్నర్లపై స్పష్టతొచ్చే అవకాశం ఉందని, మోత్కుపల్లి ఎదురుచూపులకు ఈ 4-5 రోజుల్లోనే తెరపడొచ్చనే అంచనాలతో నేతలున్నారు. మొన్నటిదాకా మోత్కుపల్లికి కూడా లోపల ఏదో మూల కొంత అనుమానం ఉన్నా స్వయాన వెంకయ్యనాయుడే శుభవార్త వినేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పడంతో తమ్ముళ్లు సంబరాలు చేసుకుంటున్నారు.